வணக்கம் சார். பேர் என்ன? ராஜசேகர். என்ன இருக்கு? தமிழ்நாடு இருக்கு, கர்நாடகா இருக்கு, கேரளா இருக்கு, ஆந்திரா இருக்கு, రాజస్థాన్ இருக்கு. ఏం అడిగామనుకుంటున్నాడు? లాటరీ టికెట్లా? இல்ல సార్, ఒన్ను. ఆహా, దేశ సమైక్యత ఈ వృత్తిలోనే ఉందన్నమాట. చాలా సంతోషం. నాకు ఈ పొన్ను వేణం, ఈ పొన్ను இருக்கு, வாங்க சார். ఇంకా ఏదో ఇరుకుంటున్నాడు. పద வாங்க சார், வாங்க. விஜய் எப்படி இருக்கு? நல்லா இருக்கு. இந்த படத்துல இருக்கிற பொண்ணு இருக்கா? தெரியாதே. మాకు ఈ అమ్మాయే కావాలయ్యా. ఈ అమ్మాయా సార్? చూపిస్తాను రండి. వీడి మొహం చూస్తుంటే నా నమ్మకం కూడా. నువ్వు ఆగరా. నా ముఖం లేకెందుకు సార్, ఈ ముఖం చూపిస్తాను రండి. రండి సార్. అన్న రంగనాయకి సౌఖ్యమా? రండి రండి. విజయ, రాణి, శాంతి, కమల. ఇదెవరు? కొత్త సరుకులా ఉంది. ఈ మధ్య రావడమే మానే స్వభావయ్యా. ఊళ్ళో అంతా టైట్ అయిపోయిందిగా, అందుకని ధైర్యంగా బిగిన చేయలేకపోతున్నా. బావయ్యా, నువ్వు మీ మరదలు మీ బిజినెస్ తిరిగ్గా మాట్లాడుకుంటున్నారు కానీ మా సంగతి చూడవయ్యా. అయ్యా, ఇలాంటి చోట తొందరపడకూడదు, కాస్త ఓపిక పట్టండి. పాప, ఈ పిల్ల ఎవరో నీకు తెలుసా? ఇది మన సరికే. నీకు తెలుసా? 2 మాసాల కిందటే బొంబాయి పంపించేశాను. గారు, బొంబాయిలో ఈవిడ అడ్రస్ వివరాలు అదంతా మాకు తెలియదు. కాంట్రాక్టర్ డబ్బు పంపించగానే అమ్మాయిని పంపించడమే నా ప్రొఫెషన్. ఇదే కావాలా? ఇంకా మంచి సరుకు కూడా ఉంది, కాలేజ్ సరుకు కూడా. సారీ, మేము వచ్చిన విషయం వేరే ఉంది. డాక్టర్ గారు, ఊరందరికీ మీరు బావగారు కావచ్చు, కానీ మాకు మాత్రం దేవుళ్ళ కనిపించారు. ఇది ఉంచండి. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. అదరా రాంబాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాబాయ్? బొంబాయి. సలాం సాబ్. లకడీ హై. లड़की हाय हाय. ఈ ఫోటోలో ఉన్న లకడీ హై. ये लड़की हाँ। हाय हाय. आओ ఆవో అంటున్నాడు. आओ बात. हाँ लो, कैसा है? बहुत खुश है. This girl is there? नहीं नहीं. కంగారు పడకండి సార్, బాంబేలో అతి ముఖ్యమైన చోటికి తీసుకెళ్తాను. పదండి. రండి సార్. ఏమిటయ్యా ఇక్కడ పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి? ఇది దేవలోకం గురు. ఇక్కడ రాత్రి పగలు, పగలే రాత్రి. మీరెతుకుతున్న పిల్ల ఇక్కడ కూడా దొరకలేదంటే మీరు సరాసరి అరేబియా సముద్రంలో దూకేసి కాకినాడ రేవులో తేలొచ్చు. రండి సార్, కూర్చోండి. ఈ అమ్మాయినా? అవును. మీరేం కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను. 2 minutes. కంగ్రాచులేషన్ సార్. ఆ అమ్మాయిని మీ వెంట తీసుకెళ్ళటం ఖాయం. ఆ అమ్మాయితో అన్ని విషయాలు మాట్లాడాను. ఆ అమ్మాయి ఇప్పుడు మేడ పైన రూమ్ నెంబర్ 1017 లో ఉంది. మీరే వెళ్ళి అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుకోవచ్చు. సార్, మీరు వెళ్ళేటప్పుడు నా సంగతి చూడండి ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడే తీసుకో. పద. నమస్తే జీ. నమస్కారం అమ్మా. అచ్చా, తెలుగుదేశం. కూర్చోండి. మీ ఇద్దరిలో నన్ను డబ్బిచ్చి కొనుక్కుంటుంది ఎవరు? నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? మనం ఏ ఊర్లో క్యాంప్ ఉంటాం? మీకు నమస్కారం అమ్మా కన్నా ఎక్కువ తెలుగు తెలీదా? తెలుసమ్మా, కానీ ఈ పరిస్థితిలో ఏం మాట్లాడాలో తెలియక తెలుగు భాషే తెల్లబోయిందమ్మా. సిగ్గా? అవునమ్మా, ఒక ఆడపిల్ల జీవితంతో దేవుడిలా ఆటలాడుకుంటున్నాడే అని. నవ్వెందుకు? ఇలాంటి చోటుకొచ్చి వేదాంతాలు మాట్లాడుతున్నారే, నవ్వు రాదా? నీ పేరేమిటి? కళ, మాల, రాజీ, విద్య, సంధ్య, బింద్య, ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు. భగవంతుడుకున్నన్ని పేర్లున్నాయి. చూడమ్మా, నీకు వ్యాపారంలో చాలా పేర్లు ఉండొచ్చు, కానీ మీ అమ్మా నాన్న పెట్టారే ఆ పేరేమిటమ్మా? అమ్మంటే తెలుసు,
నాన్న అంటే అది ఎలా ఉంటుంది సార్? ఇక్కడికి రాగానే నన్ను ఏమని పిలవాలని అడిగేవే, గుర్తుందా? ఇప్పుడు చెప్తున్నానమ్మా, నన్ను నాన్న అని పిలువు, దాని అర్థం తర్వాత చెప్తాను. ఇప్పుడమ్మా నీలో ఆడపిల్లను చూస్తున్నాను, నీ కళ్ళలోనూ కన్నీళ్లున్నాయి. ఇప్పుడు చెప్పమ్మా, నీ పేరేమిటి? మా అమ్మ పెట్టిన పేరు ప్రియా. మరి మీ నాన్న? నేను మా అమ్మకు పెళ్లి కాకుండానే పుట్టిన బిడ్డను కాబట్టి నాన్న వివరాలు నాకు తెలియవు. మా అమ్మ పేరు మంగళాదేవి. మంచి కుటుంబంలోనే పుట్టింది. తాతగారు పోయాక ఎస్టేట్ విషయమై ఒక లాయర్ని కలవాల్సి వచ్చింది. ఆ లాయర్ గారి మాయలో పడి తన సర్వస్వం కోల్పోయింది. ఆ తర్వాత తెలిసింది ఆయనకి అప్పటికే పెళ్ళై ఒక కూతురు కూడా ఉందని. మా అమ్మకి ఆ విషయం తెలిసి అడగబోయేసరికి ఆయనకి జడ్జిగా ఉద్యోగం వచ్చి తన కుటుంబంతో ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన మీ తెలుగుదేశంలోనే ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారో సరిగ్గా తెలియదు. మా అమ్మ బతుకు పతనమైంది. నేను కడుపులో ఉన్నాను. ఆస్తి పోయింది. ఆ ఊరు వదిలిపెట్టి వచ్చేసాం. ఎన్నెన్నో రకాలుగా బతికాం. చివరికి ఈ లోకం మంగళాదేవి బతుక్కి మంగళం పాడేసింది సార్, మంగళం పాడేసింది. ఏమ్మా, ఆ తర్వాత నువ్వు మీ నాన్నగారిని కలుసుకోవడానికి ప్రయత్నించలేదా? ఎందుకు లేదు, ఆయన నాకు దొరకలేదు. కానీ నేను ఒక బ్రోకర్ కి దొరికాను. ఆ తర్వాత మరి మీ నాన్న కోసం ఏ ఆధారంతో ప్రయత్నం చేశావు? ఆయనతో మా అమ్మ తీసుకున్న ఫోటో పట్టుకుని ఊరూరు తిరిగాను. ఫోటో? ఆ ఫోటో ఒకసారి చూపిస్తావా? రాంబాబు, వెంటనే వెళ్ళి వీళ్ళ కాంట్రాక్టర్ని కలుసుకో. ఎంత డబ్బైనా పర్వాలేదు, వాడి మొహం మీద కొట్టి ఈమెను విడుదల చేస్తున్నట్టు కాగితం రాయించురా. వెళ్ళు. చూడమ్మా, మీ నాన్న ఎవరో తెలియనప్పుడు నన్ను నాన్న అని పిలవమన్నాను, కానీ ఇప్పుడు అలా పిలవద్దు. నన్ను నాన్న అని పిలిచిన వాళ్ళు ఎవరూ సుఖపడలేదమ్మా. ఇట్స్ ఆల్ రైట్. నీ కన్న తండ్రిని, నీకు తోడబుట్టిన అక్కయ్యని నీకు చూపిస్తా. మిగిలిన విషయాలని ఫ్లైట్లో మాట్లాడుకో. అదమ్మా.